ఓం శాంతి 27/3/1986 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. సదా కోసము స్నేహితులుగా అవ్వండి. స్నేహ సాగరుడైన తండ్రి ఈరోజు తమ స్నేహి పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఈ ఆత్మిక స్నేహము పిల్లలు ప్రతి ఒక్కరిని సహజ యోగులుగా తయారు చేస్తుంది. ఈ స్నేహము మొత్తం పాత ప్రపంచాన్ని సహజంగానే మరిపింపచేసే సాధనం. ఈ స్నేహము ప్రతి ఆత్మను తండ్రికి చెందిన వారిగా తయారు చేయడంలో ఏకైక శక్తిశాలి సాధనం. ఈ స్నేహము బ్రాహ్మణ జీవితానికి పునాది. స్నేహము శక్తిశాలి జీవితాన్ని తయారు చేసుకునేందుకు అవసరమైన పాలనకు ఆధారం. శ్రేష్ఠాత్మలు ఎవరైతే తండ్రి సన్ముఖానికి చేరుకున్నారో వారందరూ చేరుకోవటానికి ఆధారం కూడా ప్రేమనే. ప్రేమ అనే రెక్కలతో ఎగురుతూ వచ్చి మధువన్ నివాసులుగా అవుతారు. పిల్లలందరూ ప్రేమికులే కానీ పరస్పరంలో ఉన్న తేడా ఏమిటి అని బాప్దాదా సర్వస్నేహి పిల్లలను చూస్తూ ఉన్నారు. నంబర్ వారుగా ఎందుకు అవుతారు? కారణం ఏంటి? అందరూ స్నేహిలే కానీ కొందరు సదా స్నేహిలు, కొందరు స్నేహిలు. ఇక మూడవ వారు సమయానుసారంగా స్నేహాన్ని నిర్వర్తించేవారు. 3 రకాల స్నేహిలను బాప్దాదా చూశారు. ఎవరైతే సదా స్నేహిలో వారు బాబా ప్రేమలో లౌలీనమై ఉన్న కారణంగా శ్రమ మరియు కష్టం నుండి సదా అతీతంగా ఉంటారు. శ్రమించాల్సిన అవసరము ఉండదు, కష్టం యొక్క అనుభవము ఉండదు. ఎందుకంటే సదా బాబా పైన ప్రేమ ఉండే కారణంగా వారి ముందు ప్రకృతి మరియు మాయ రెండు ఇప్పటి నుండే దాసీలుగా అవుతాయి. అనగా సదా బాబా పైన ప్రేమ కలిగినటువంటి ఆత్మ యజమానిగా అవుతుంది. కనుక ప్రకృతి మాయ స్వతహాగానే దాసీ రూపంగా అయిపోతాయి. సదా స్నేహిల సమయాన్ని మరియు సంకల్పాలను తమ కొరకు ఉపయోగించుకునేందుకు ప్రకృతికి కానీ మాయకు కానీ ధైర్యం ఉండదు. సదా స్నేహి ఆత్మల ప్రతి సమయము ప్రతి సంకల్పం ఉన్నవే తండ్రి స్మృతి మరియు సేవ కొరకు. కనుక ఈ సదా స్నేహిలైన పిల్లలు సంకల్పంలో కూడా ఎప్పుడు ఆధీనము కాలేరు. వీరు సర్వశక్తులకు అధికారి ఆత్మలు అని ప్రకృతి మరియు మాయకు కూడా తెలుసు. సదా స్నేహి ఆత్మల స్థితి యొక్క గాయనమే ఉంది. ఒక్క బాబా తప్ప మరింకెవ్వరూ లేరు. బాబాయే ప్రపంచం. రెండవ నంబర్ వారు స్నేహి ఆత్మలు. వీరు తప్పకుండా స్నేహంలోనే ఉంటారు కానీ సదా లేని కారణంగా అప్పుడప్పుడు మనసులోని సంకల్పాల ద్వారా కూడా ఎక్కడో మరోవైపుకు స్నేహం వెళ్తుంది. మధ్య మధ్యలో చాలా కొద్దిగా స్వయాన్ని పరివర్తన చేసుకున్న కారణంగా ఒక్కోసారి శ్రమను ఒక్కోసారి కష్టమును అనుభవం చేస్తారు కానీ చాలా కొద్దిగా. ఎప్పుడైతే ప్రకృతి లేక మాయ యొక్క సూక్ష్మమైన యుద్ధం జరుగుతుందో ఆ సమయంలో స్నేహము కారణంగా స్మృతి త్వరగా వచ్చేస్తుంది మరియు స్మృతి శక్తితో స్వయాన్ని చాలా త్వరగా పరివర్తన కూడా చేసుకుంటారు. కానీ కొద్దిపాటి సమయము మరియు సంకల్పాలు కష్టము లేక శ్రమతో పోతాయి. అప్పుడప్పుడు స్నేహం సాధారణమైపోతుంది, అప్పుడప్పుడు స్నేహంలో లౌలీనమై ఉంటారు. స్థితిలో తేడా వస్తూ ఉంటుంది కానీ ఎక్కువ సమయము మరియు సంకల్పాలు వ్యర్థంలోకి వెళ్ళవు. కనుక స్నేహిలుగా అయ్యారు కానీ సదా స్నేహిలుగా లేని కారణంగా రెండవ నంబర్ వారిగా అయిపోతారు. ఇక మూడవ వారు సమయానుసారంగా స్నేహాన్ని నిర్వర్తించేవారు. సత్యమైన స్నేహము తండ్రి నుండి తప్ప ఇతరులెవ్వరి నుండి లభించదు మరియు ఈ ఆత్మిక స్నేహము సదాకాలానికి శ్రేష్టంగా తయారు చేసేది అన్న విషయాన్ని ఈ ఆత్మలు అర్థం చేసుకుంటారు. వీరికి జ్ఞానము అనగా వివేకం పూర్తిగా ఉంది మరియు ఈ స్నేహి జీవితం ప్రియమైనదిగా కూడా అనిపిస్తుంది. కానీ కొందరు తమ దేహం పట్ల ఆకర్షణ యొక్క సంస్కారానికి లేక ఏదైనా విశేషమైన పాత సంస్కారానికి లేక ఎవరైనా వ్యక్తులు లేక వస్తువుల సంస్కారానికి లేక వ్యర్థ సంకల్పాల సంస్కారానికి వశమైపోయి
కంట్రోలింగ్ పవర్ లేని కారణంగా వ్యర్థ సంకల్పాల బరువు కలిగి ఉంటారు. లేక సంఘటన శక్తి లోపించిన కారణంగా సంఘటనలో సఫలత పొందే వారిగా అవ్వలేరు. సంఘటనలోని పరిస్థితి స్నేహాన్ని సమాప్తం చేసి తన వైపుకు లాగుతుంది. కొందరు ఎప్పుడూ చాలా త్వరగా నిరాశపడిపోతారు. ఇప్పుడిప్పుడే చాలా బాగా ఎగురుతూ ఉంటారు. మరియు ఇప్పుడిప్పుడే మళ్ళీ చూస్తే తమకు తామే నిరాశలో ఉంటారు. స్వయంతో నిరాశ చెందే ఈ సంస్కారం కూడా సదా స్నేహిలుగా అవ్వనివ్వదు. ఏదో ఒక రకమైన సంస్కారం పరిస్థితి వైపుకు, ప్రకృతి వైపుకు ఆకర్షితం చేసేస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే అలజడిలోకి వస్తారో అప్పుడు స్నేహం యొక్క అనుభవం కారణంగా, స్నేహి జీవితం ప్రియంగా అనిపించిన కారణంగా తండ్రి స్మృతి కలుగుతుంది. అప్పుడు మళ్ళీ తండ్రి స్నేహంలో ఇమిడిపోవాలి అని ప్రయత్నం చేస్తారు. కనుక సమయానుసారంగా, పరిస్థితుల అనుసారంగా అలజడిలోకి వచ్చిన కారణంగా ఒక్కోసారి స్మృతి చేస్తారు, ఒక్కోసారి యుద్ధం చేస్తారు. యుద్ధ జీవితం ఎక్కువగా ఉంటుంది మరియు దానితో పోలిస్తే స్నేహంలో ఇమిడిపోయే జీవితం తక్కువగా ఉంటుంది. కనుక 3వ నంబర్ వారిగా అయిపోతారు. అయినా కూడా విశ్వంలోని సర్వాత్మల కంటే కూడా ఈ 3వ నంబర్ వారు అతి శ్రేష్ఠులనే చెప్పాలి. ఎందుకంటే వీరు తండ్రిని గుర్తించారు, తండ్రికి చెందిన వారిగా అయ్యారు, బ్రాహ్మణ పరివారానికి చెందిన వారిగా అయ్యారు. ఉన్నతోన్నతమైన బ్రాహ్మణాత్మలు, బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీలుగా పిలువబడతారు. కనుక ప్రపంచంలోని వారితో పోలిస్తే వీరు శ్రేష్ఠులు. కానీ సంపూర్ణతతో పోలిస్తే 3వ నంబర్. మరి అందరూ స్నేహిలే, బాబా పైన ప్రేమ కలిగిన వారే, కానీ నంబర్ వారుగా ఉన్నారు. నంబర్ 1 సదా స్నేహి ఆత్మలు, సదా కమల పుష్ప సమానంగా అతీతులు మరియు తండ్రికి అతి ప్రియమైన వారు. స్నేహి ఆత్మలు అతీతమైన వారు మరియు ప్రియమైన వారు కూడా, కానీ తండ్రి సమానంగా శక్తిశాలి విజయులు కారు, లౌలీనులు కారు, కానీ స్నేహిలు. వారి విశేషమైన స్లోగన్ ఏమిటి అంటే, మేము మీకు చెందిన వారిమి, మీకు చెందిన వారిగా ఉంటాము. ఎప్పుడు ఈ పాట పాడుతూ ఉంటారు. అయినా కూడా స్నేహం ఉంది కనుక 80% సురక్షితంగా ఉంటారు. కానీ అప్పుడప్పుడు అన్న పదం వచ్చేస్తుంది, సదా అన్న పదం రాదు. 3వ నంబర్ గల ఆత్మలు స్నేహం కారణంగా ఇప్పటి నుండి ఇలా అవ్వాలి, ఇప్పటి నుండి ఇది చేస్తాము అని పదే పదే ప్రతిజ్ఞలు కూడా స్నేహంతో చేస్తారు. ఎందుకంటే తేడా అయితే తెలుసు కదా. ప్రతిజ్ఞ కూడా చేస్తారు, పురుషార్థం కూడా చేస్తారు. కానీ ఏదో ఒక విశేషమైన పాత సంస్కారము తపనలో నిమగ్నం అవ్వనివ్వదు. విఘ్నము నిమగ్నమైన స్థితి నుండి క్రిందకు తీసుకువస్తుంది. కనుక సదా అన్న మాట రాలేదు. కానీ ఒకసారి ఒకలాగా, ఇంకొకసారి ఇంకొకలాగా ఉన్న కారణంగా ఏదో ఒక విశేషమైన బలహీనత ఉండిపోతుంది. ఇటువంటి ఆత్మలో బాప్దాదా ముందు ఆత్మిక సంభాషణను చాలా మధురంగా చేస్తారు, హక్కు కూడా చూపిస్తారు. వారంటారు, డైరెక్షన్ అయితే మీది, కానీ మా వైపు నుండి కూడా మీరే చెయ్యండి మరియు పొందడం అనేది మేం పొందుతాము అని. మీరే మీ వారిగా చేసుకున్నారు కనుక మీకే తెలుసు కదా బాబా అని హక్కుతో, స్నేహంతో అంటారు. తండ్రికైతే తెలుసు, కానీ పిల్లలు స్వీకరించాలి కదా అని తండ్రి అంటారు. మేము స్వీకరించినా స్వీకరించకపోయినా మీరైతే మమ్మల్ని స్వీకరించాల్సిందే అని ఈ పిల్లల హక్కుతో ఇలా అంటారు. కావున బాబాకు పిల్లలపై దయ కలుగుతుంది. ఎందుకంటే ఉన్నదైతే బ్రాహ్మణ పిల్లలుగానే కదా. అందుకనే బాబానే నిమిత్తమైన ఆత్మల ద్వారా విశేష శక్తిని ఇస్తారు. కొందరు శక్తిని తీసుకొని మారిపోతారు కూడా, కానీ కొందరు శక్తి లభించినా కూడా తమ సంస్కారాలలో మునిగిపోయి ఉన్న కారణంగా శక్తిని ధారణ చేయలేకపోతారు. ఏ విధంగానైతే ఎవరికైనా బలమైన ఆహారాన్ని తినిపించినా కానీ వారు తినకపోతే ఏం చేస్తారు? తండ్రి విశేష శక్తిని ఇస్తారు కూడా. మరియు కొందరు నెమ్మదిగా శక్తిశాలిగా అవుతూ 3వ నంబర్ నుండి 2వ నంబర్లోకి వచ్చేస్తారు కూడా. కానీ కొందరు చాలా నిర్లక్ష్యంగా ఉన్న కారణంగా ఎంత తీసుకోవాలో అంత తీసుకోలేకపోతారు. 3 రకాల ప్రేమ చూపించే పిల్లలు ఉన్నారు. టైటిల్ అయితే అందరిది స్నేహి పిల్లలు అనే ఉంది, కానీ నంబర్ వారుగా ఉన్నారు. ఈరోజు జర్మనీ వారి టర్న్. మొత్తం గ్రూప్ అంతా నంబర్ 1 కదా. మీరు నంబర్ 1 సమీప రత్నాలు. ఎందుకంటే ఎవరైతే సమానంగా ఉంటారో వారే సమీపంగా ఉంటారు.
శరీరపరంగా ఎంత దూరంగా ఉన్నా కానీ మనస్సు పరంగా ఎంత దగ్గరగా ఉన్నారు అంటే వారు నివసించడమే మనస్సులో నివసిస్తూ ఉన్నారు. స్వయంగా తండ్రి యొక్క హృదయ సింహాసనంపై ఉంటారు. వారి మనస్సులో స్వతహాగానే తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే బ్రాహ్మణ జీవితంలో తండ్రి మనస్సుతోనే వ్యాపారం చేశారు. మనస్సును తీసుకున్నారు మరియు మనస్సుని ఇచ్చారు. మనస్సు యొక్క వ్యాపారం చేశారు కదా. మనస్సు పరంగా తండ్రితో పాటు ఉంటారు. శరీరంతో అయితే ఒకరు ఒక చోట ఉంటే మరొకరు మరో చోట ఉంటారు. అందరినీ ఇక్కడ పెట్టినట్లయితే ఇక్కడ కూర్చొని ఏం చేస్తారు? సేవ కొరకైతే మధువనంలో తోడుగా ఉండే వారిని కూడా బయటికి పంపించాల్సి వస్తుంది. లేదు అంటే విశ్వసేవ ఎలా జరుగుతుంది? తండ్రి పట్ల కూడా ప్రేమ ఉంది, సేవ పట్ల కూడా ప్రేమ ఉంది కనుక డ్రామా అనుసారంగా భిన్న భిన్న స్థానాలకు చేరుకున్నారు మరియు అక్కడ సేవలకు నిమిత్తులుగా అయ్యారు. అలా ఈ పాత్ర కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. మీరు మీ తోటి వారి సేవకు నిమిత్తులుగా అయ్యారు. జర్మనీ వారు సదా సంతోషంగా ఉండేవారు కదా. తండ్రి నుండి సదా యొక్క వారసత్వం ఇంత సహజంగా లభిస్తున్నప్పుడు మరి సదాను వదిలిపెట్టి కొద్దిగా లేక అప్పుడప్పుడు యొక్క వారసత్వాన్ని ఎందుకు తీసుకోవాలి? ఇచ్చే దాత ఇస్తున్నప్పుడు మరి తీసుకునేవారు తక్కువగా ఎందుకు తీసుకోవాలి? కనుక సదా సంతోషపు ఊయలలో ఊగుతూ ఉండండి. సదా మాయా జీతులు ప్రకృతి జీతులైన విజయులుగా అయ్యి విశ్వం ముందు విజయ డంకాను చాలా పెద్ద శబ్దంతో మ్రోగించండి. ఈ రోజుల్లో ఆత్మలు వినాశీ సాధనాల నశలో బాగా మునిగిపోయి ఉంటున్నారు. లేదా దుఃఖము అశాంతులలో అలసిపోయి ఉంటున్నారు. ఎంత గాఢ నిద్రలు నిద్రపోతున్నారంటే ఇక వారు చిన్న శబ్దాన్ని కూడా వినేవారిగా లేరు. ఎవరైతే నశలు మునిగి ఉంటారో వారిని కదిలించాల్సి వస్తుంది. గాఢ నిద్రలోని వారిని కూడా కదిపి లేపాల్సి వస్తుంది. మరి హేంబర్గ్ వారు ఏం చేస్తున్నారు? హేంబర్గ్ వారు వీరు మంచి శక్తిశాలి గ్రూపు. తండ్రి పట్ల మరియు చదువు పట్ల అందరికీ చాలా మంచి ప్రీతి ఉంది. ఎవరికైతే చదువు పట్ల ప్రీతి ఉంటుందో వారు సదా శక్తిశాలిగా ఉంటారు. తండ్రి పట్ల అనగా మురళీధరుడి పట్ల ప్రీతి అనగా మురళి పట్ల ప్రీతి. మురళి పట్ల ప్రీతి లేనట్లయితే మురళీధరుడైన తండ్రి పట్ల కూడా ప్రీతి ఉండదు. నాకు బాబా పట్ల ప్రేమ ఉంది కానీ చదువు కోసం టైం లేదు అని ఎవరు ఎంత చెప్పినా కానీ బాబా దానిని ఒప్పుకోరు. ఎక్కడైతే తపన ఉంటుందో అక్కడ ఎటువంటి విఘ్నము నిలవదు, స్వతహాగానే సమాప్తమైపోతుంది. చదువు పట్ల ప్రీతి కలవారు, మురళి పట్ల ప్రీతి కలవారు విఘ్నాలను ఈజీగా దాటేస్తారు. ఎగిరే కళ ద్వారా స్వయం పైకి వెళ్ళిపోతారు, విఘ్నాల క్రింద ఉండిపోతాయి. ఎగిరే కళ కలవారికి పర్వతం కూడా ఒక రాయి లాంటిది. చదువు పట్ల ప్రీతి ఉన్నవారికి ఏ సాకులు ఉండవు. ప్రీతి కష్టాన్ని కూడా ఈజీగా చేసేస్తుంది. మురళి పట్ల ప్రేమ, చదువు పట్ల ప్రేమ, పరివారం పట్ల ప్రేమ, తండ్రి పట్ల ప్రేమ ఇవన్నీ కోటలో అవుతాయి. కోటలో ఉండేవారు సురక్షితంగా ఉంటారు. ఈ రెండు విశేషతలు ఈ గ్రూపును ముందుకు తీసుకెళ్తూ ఉన్నాయి. చదువు మరియు పరివారపు ప్రేమ కారణంగా ఇతరులను ఆ ప్రేమ ప్రభావంతో సమీపంగా తీసుకొస్తారు. మరియు ప్రేమమయమైన నిమిత్తాత్మ పుష్పాల్ దాది కూడా లభించారు వీరికి. స్నేహపు భాషను కూడా చూడదు. స్నేహం అనేది భాషను చూడదు. స్నేహ భాష అన్ని భాషల కంటే శ్రేష్టమైనది. అందరూ వారిని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. బాప్దాదా కూడా వారు గుర్తు ఉన్నారు. మంచి ప్రత్యక్ష ప్రమాణాన్ని చూస్తూ ఉన్నారు. సేవ వృద్ధి జరుగుతూ ఉంది. ఎంతగా వృద్ధి చేస్తూ ఉంటారో అంతగా మహాన్ పుణ్యాత్ములుగా అయ్యే ఫలం, సర్వుల ఆశీర్వాదాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. పుణ్య ఆత్మయే పూజ్యాత్మగా అవుతుంది. ఇప్పుడు పుణ్యాత్మగా లేకపోతే భవిష్యత్తులో పూజ్యాత్మగా అవ్వలేరు. పుణ్యాత్మగా అవ్వడం తప్పనిసరి. అచ్చా, ఓం శాంతి.